రేణుకా ఎల్లమ్మ దేవి పుట్టుకనే ఆమె అమ్మవారి అంశ అని చెప్తారన్నట్టు. ఆమె మామూలు స్త్రీ ఏమి కాదు. అమ్మవారి అంశతోనే పుట్టింది. దశమహావిద్యల్లో ఉంటారు కదా చిన్నవత్స దేవి అని, ఆమెనే రేణుకా ఎల్లమ్మ దేవి అని కూడా చెప్తారు. గరికపాటి గారి ప్రదర్శనలో ఉన్నాయి. ఆయన అయితే ఊరికి చెప్పారు కదా. ఎందుకు అని అంటే ఇవన్నీ జరగడానికి కారణం ఒక అవతార ప్రయోజనం జరగాలి కాబట్టి ఈ సందర్భాలన్నీ ముందు జరుగుతాయి. దాన్ని పట్టుకొని అవతారం మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. గంగమ్మ కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో బుట్టులందరికీ చెప్పమ్మా అమ్మా గంగమ్మ కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో బుట్టులందరికీ చెప్పమ్మా. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అమ్మ వస్తుంది. लेके उजालों से नूर के छींटे अंधेरों की बस्ती में तू जला मशाले। పట్టు చీర కట్టుకొని ఎల్లమ్మ, పట్టా గొలుసులేసుకొని ఎల్లమ్మ, పెద్ద ముత్తైదువు తీరు ఎల్లమ్మ, పెద్ద బొట్టు పెట్టుకొని ఎల్లమ్మ, ఎరకాల ముట్టెత్తుకొని ఎల్లమ్మ, ఎరక చెప్తానంటూ నా తలపే కొట్టినట్టు కలగన్నానే ఎల్లమ్మో, నేను కలగన్నానే ఎల్లమ్మ, నా కంటికి కనిపించినట్టు ఇంటికి నువ్వు వచ్చినట్టు కలగన్నానే ఎల్లమ్మ. చిలుక వంటి పలుకులతోని ఎల్లమ్మ, హంస వంటి నడకలతోని ఎల్లమ్మ, చిన్ని చిన్ని అడుగులేస్తూ ఎల్లమ్మ, చిన్నారి పాప రూపంలో ఎల్లమ్మ, ఇల్లంతా తిరుగుతూ ఆడుకుంటున్నట్టు ఇంకో రోజు నిన్ను కలలో చూశానమ్మా. అమ్మా గంగమ్మ కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి